హాయ్ ఫ్రెండ్స్, మేము పూరి జగన్నాథ యాత్ర అండ్ సరౌండింగ్ ప్లేసెస్ చూసాము. వాటి గురించి మీకు కూడా తెలియటానికి చిన్న వీడియో. మా పిల్లలు కూడా మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నారు. దేవుడి టెంపుల్ అండ్ బీచ్కి వెళ్తున్నాము అని చెప్పాను. సో వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మేము ట్రైన్ దిగి పూరికి వెళ్ళే దారిలోనే కోనార్క్ టెంపుల్ చూసుకుని వెళ్ళాము. అక్కడ ఒక గైడ్ని కూడా బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ టెంపుల్ గురించి ఏమీ తెలియదు కదా, వాళ్ళైతే బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. ఇవి 3 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏమో సభా మండపం, నెక్స్ట్ది నృత్య మండపం అండ్ లాస్ట్ది సన్ టెంపుల్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో ఇక్కడ చెట్టు ఉంటుంది. ఇక్కడ సుబాహుడికి శాప విమోచనం జరిగిందంట. సుబాహుడు అంటే తను కృష్ణుడు జాంబవంతుడి పుత్రుడు. ఇక్కడ ఇవి 3 టెంపుల్స్ లాగా ఉంటాయి. నృత్య మండపం, సభా మండపం అండ్ చివరికి సూర్య భగవాన్ని టెంపుల్. లోపల దేవుడి విగ్రహం అయితే లేదు, కానీ అప్పుడు కళింగ వారు అదంతా జరిగినప్పుడు చాలా ధ్వంసం అయిపోయిందంట గుడి. సో లోపలంతా మట్టి వేసేసి కప్పివేశారు. ఈ నృత్య మండపం నుంచి మధ్యలో స్పేస్ ఉంటుంది సభా మండపానికి. ఇట్లాగా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాక సన్ టెంపుల్. ఈ వీల్ ఏంటంటే మనకి టైం వీల్ చెప్తుందనమాట. మధ్యలో హ్యాండ్ పెట్టామంటే ఆ షాడో కింద పడి మనకి టైం ఎంత అయిందో ఎగ్జాక్ట్లీ చెప్తుందంట ఈ వీల్. ఆర్కిటెక్చర్ అది మాత్రం చాలా సూపర్, చాలా అంటే చాలా చాలా సూపర్గా ఆ రోజుల్లోనే క్రియేట్ చేశారు. ఈ టెంపుల్కి మొత్తం 12 వీల్స్, లెఫ్ట్ సైడ్ 12 వీల్స్, రైట్ సైడ్ 12 వీల్స్ ఉంటాయి. ఈ లాస్ట్ లైన్ ఎలిఫెంట్స్ అవన్నీ ఉన్నాయి చిన్న కిడ్స్ కోసం. మిడిల్లో ఉన్న విగ్రహాలేమో మిడిల్ ఆఫ్ ద ఏజ్ వాళ్ళ కోసం. అండ్ టాప్ లైన్లో కొన్ని విగ్రహాలు కొంచెం స్కల్ప్చర్ ఉంటుంది, అదేమో ఓల్డ్ ఏజ్ పీపుల్ పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఇలాగా దాన్ని ఆర్కిటెక్ట్ చేశారు. ఇక్కడ 3 స్టాచ్యూస్ ఉంటాయి. ఇదేమో మార్నింగ్స్ అన్నట, వెరీ కూల్ ఫేస్, ప్లెజెంట్ ఫేస్తో కనిపిస్తారంట. ఇదేమో మన ఈ సెకండ్ స్టాచ్యూ వచ్చేసి ఆఫ్టర్నూన్ సన్ 2 o'clockకి చాలా చాలా బ్రైట్ రేస్ వస్తాయంట. అండ్ దిస్ ఇస్ ద సన్ టెంపుల్ లాస్ట్. అండ్ మా అమ్మాయి కొంచెం రిఫ్రెష్ అవుతుంది. థర్డ్ స్టాచ్యూ ఆఫ్ ద సన్ బాగా టైడ్ అయిపోయి సింగిల్ హార్స్ మీద ఉన్నట్టుగా ఇలా పిక్చర్ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క వీల్కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీల్ ఒక్కొక్క రిప్రజెంట్ చేస్తుంది. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఉమెన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా 12 వీల్స్ 12 టాపిక్స్ గురించి ఉన్నాయి. ఈవినింగ్ ఫైనలీ మా పిల్లలు బాగా నడిచి అలసిపోయి ఇంకా మా అమ్మాయి వాళ్ళ డాడీని ఎత్తుకొని వదలట్లేదు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము పూరి బయలుదేరాము. ఈవినింగ్ పూరి దర్శనం చేసుకుందామని. అండ్ లాస్ట్ నవగ్రహాలు ఇవి సన్ టెంపుల్లో ఉండేవంట. కొంచెం టెంపుల్ డిస్ట్రాయ్ అయిన తర్వాత ఆ విగ్రహాలని పక్కన పెట్టి ఇలా పూజ చేస్తున్నారు. మేము పూజ చేయించుకున్నాం. నెక్స్ట్ రిసార్ట్ వెళ్ళాము, హోమ్ లీజర్ రిసార్ట్. రీఫ్రెష్ అయ్యాము, గుడికి బయలుదేరిపోయాము. ఈ పక్కనంతా వెయిటింగ్ హాల్ అనమాట, క్యూ లైన్. అందులో నుంచి అలా వెళ్ళొచ్చు. మేము ఒక పండిట్ని హెల్ప్ తీసుకుని గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చక్కగా. ఎన్ని రోజుల నుంచో స్వామి దర్శనం చేసుకోవాలన్న కల మాకు నెరవేరింది. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద జగన్నాథ్ టెంపుల్. స్వామివారు ఈ పైన ఫ్లాగ్ ఎవ్రీడే మారుస్తారంట. ఈవినింగ్ 4:30 to 5:15 టైం. మేము ఫ్లాగ్ చేంజింగ్ కోసం నెక్స్ట్ డే కూడా వెళ్ళి వెయిట్ చేసాము. వాళ్ళు ఏ సపోర్టు తీసుకోకుండా అట్లాగా పైకి ఎక్కి ఆ ఫ్లాగ్ మార్చారు. ఫస్ట్ ప్రార్థన చేసి ఆ నెక్స్ట్ తీసుకొని ఆ ఫ్లాగ్ ఎక్స్చేంజ్ చేశారు. అదంతా మేము హ్యాపీగా చూసాము. ఆ ఫ్లాగ్ని తన మెడలో అలా చుట్టుకుని నెక్స్ట్ ఇంకొక ఫ్లాగ్ని, వైట్ కలర్ ఫ్లాగ్ని కట్టేశారు. జై శ్రీకృష్ణ. ఇవి ఇంకా ప్రసాదాలు, స్వామివారికి తీసుకెళ్ళే ప్రసాదాలు అన్నమాట. మేము కూడా ప్రసాదం తీసుకొని స్వామి బ్లెస్సింగ్స్ని తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ చిల్కా లేక్ వెళ్ళాము. ఈ చిల్కా లేక్ ఏంటంటే లోపల వాళ్ళు బర్డ్స్, డాల్ఫిన్స్ అన్నీ చూపిస్తారు. ఈ బర్డ్స్కి ఫీడింగ్ వేస్తే అవి మన వెనకాల వస్తూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాటి స్నాక్స్ వేస్తూ ఉంటే అవి మా బోట్ వెనకాలే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొంచెం సెటన్ డిస్టెన్స్ వెళ్ళాక డాల్ఫిన్స్ చూపిస్తారు. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అవి లైట్గా జంప్ చేస్తూ ఉంటాయి. డాల్ఫిన్స్ చూపిస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్తే
రెడ్ క్రాబ్స్ చూపిస్తారు. మీన్వైల్ వీళ్ళు ఆడుకున్నారు కాసేపు వాళ్ళ డాడీతో బోట్లో. నెక్స్ట్ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఇలా రెడ్ క్రాబ్స్ వాళ్ళు ఒక నెట్లో పెట్టుకుని చూపించారు. నెక్స్ట్ నత్తలు అంటాం కదా, అవి పగలగొట్టి అందులో పర్ల్స్ ఉన్నాయో లేదో చూపించారు. ఒక 4-5 పర్ల్స్ పగలగొడితే ఒక దాంట్లో మాత్రం ముత్యం వచ్చింది. ఎంత స్ట్రాంగ్ అంటే వాళ్ళు, మా అబ్బాయి మాత్రం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఆ పర్ల్ అందులో రావటం చూసి. నెక్స్ట్ తను ఆ పర్ల్ని తీసుకొని చాలా గట్టిగా ఒక తెడ్డు లాంటి కర్రతో చాలా గట్టిగా కొట్టాడు. దానికి అచ్చుపడింది కానీ పర్ల్ మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదు. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మా అబ్బాయి వావ్ అని ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఈ చిల్కా లేక్ అయిపోయిన తర్వాత మేము గోల్డెన్ బీచ్కి వెళ్ళాము. అక్కడ కాసేపు ఫొటోస్ అండ్ ఎంజాయ్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ టు భువనేశ్వర్. రిటర్న్లో ధౌలి శాంతి స్తూపంకి వచ్చాం. నెక్స్ట్ బిర్జాబాయి అమ్మవారి శక్తిపీఠము, నాభిబడిన ప్లేసు నాభిగయ, అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ చాలా శివలింగాలు కూడా ఉన్నాయి. చివరికి దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరాము. లాస్ట్ డే లింగరాజ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ హరిహరులు ఇద్దరు కలిసి ఉంటారంట, చాలా పవర్ఫుల్. ఇంకా మా అమ్మాయి ఎప్పుడు గుడేనా అన్ని గుళ్ళని గోల్ చేస్తుంటే భువనేశ్వర్లో పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి కాసేపు కిడ్స్ కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మాల్కి వెళ్ళాము. అక్కడ 1 అవర్ బాగా ఎంజాయ్ చేశారు. అన్ని గేమ్స్తో, కార్ గేమ్స్, బైక్ గేమ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసుకుని నెక్స్ట్ లంచ్ చేసేసి బాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. బాయ్.